27% ఓట్ షేర్ తీసుకొచ్చింది. వాస్తవం, నిజాలు మాట్లాడుకోవాలి. 27% ఓట్ షేర్ టీడీపీ నుంచి మీకు వచ్చింది, ట్రాన్స్ఫర్ అయింది. మీ 6% ట్రాన్స్ఫర్ అయింది. అంటే మెజారిటీ ఆఫ్ ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అవ్వడానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ క్యాడర్ అక్కడ మీకోసం ఎంతో కొంత నిస్వార్థంగా పనిచేయడం వల్లే. ఇది ప్రజల్లో అనుకోవడం కోసం ఈ మాట. బట్ గెలిచింది మాత్రం కేవలం ఈవీఎంలని తారుమారు చేసి గెలిచే ఈ 2 పార్టీలు, ఈ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలని మార్చడం వల్లే. లేదంటే వీళ్ళకి విక్టరీ సాధ్యం కాదు. 110 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పాతుకుపోయి ఉన్నారు. ప్రజలు ఆయన్ని విశ్వసించున్నారు. ఆయన చేసిన మంచి పనులే ప్రజలు మాట్లాడుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అని ఏ ప్రజలు అంటంలా. ఈ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. ఆయన 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎట్లా చేతిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా వీళ్ళు చేయాల్సినటువంటి పనులు ఈవీఎంలు ఏవైతే మార్చుకోవాలో అవి మార్చుకొని ప్రజల్లోకి ఈ సింపతి కోసం మా 27 ఉంది, ఆయన 6 ఉంది, బీజేపీది 2 ఉంది, అన్ని కలుపుకొని మేము వచ్చాము అంటున్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఎక్కడ తగ్గల. దగ్గర 40% ఓట్ షేర్ మీద వచ్చారు. ఈరోజు 11 స్థానాలు అనేదానికి 40% ఓట్ షేర్ ఎలా వస్తుంది 11 స్థానాలకి? ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 40% షేర్ తీసుకొని 11, అది మీరు చేశారు. అది మీరు ప్లాన్ ప్రకారం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడదు, ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు అంటే మనం ఏం ప్లాన్ చేయాలా అనేది మీరు అందరు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, మీరు కానివ్వండి, అంతా కలిసి ఒక ప్లాన్ గా చేశారు. ప్రజలకి నమ్మించడం కోసం చంద్రబాబు నాయుడు ఏదో కష్టపడ్డాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళతో అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉండేటువంటి క్రేజ్ వల్ల గెలిచారు ప్రజలు అనుకోవడం కోసమే. ఇది అనుకోవడం కోసమే, కానీ యాక్చువల్ గా లోపల జరిగిన సంగతి గూడుపుట అనేది వేరే విషయం.